హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి అసలు రీసెంట్గా లేటెస్ట్గా సొసైటీలో జరుగుతున్న కొన్ని దారుణాల గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మరి రోజుకు ఒక న్యూస్ మనం వార్తల్లో చూస్తూనే ఉంటున్నాం. రీసెంట్గా చూసింది ఏంటంటే హన్మకొండలో ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ని కాళ్ళు చేతులు కట్టేసి అంత దారుణంగా చంపేశాడు. అంటే మనం కుక్కర్ల దగ్గర నుంచి డ్రమ్ములు ప్రతి ఒక్కటి కూడా చూసేసాము. అంటే ఇన్ని జరుగుతున్న పనిష్మెంట్స్ ఇంత స్ట్రిక్ట్ అయినా కూడా ఇవి ఇలా రిపీటెడ్గా జరగడానికి రీజన్ ఏంటి? దట్టు వీళ్ళ స్టోరీలో కూడా హస్బెండే పెద్ద కల్ప్రిట్, వైఫ్ని చెడగొట్టాడు, ఆయనే దగ్గరుండి అన్నీ చేస్తాడు అని. అసలు అలాంటప్పుడు ఆ భార్య కూడా ఇంత భరించాల్సిన అవసరం లేదు. నచ్చకపోతే ఇది నేను చెయ్యలేను అని చెప్పి బయటకు వచ్చేసి ఉంటే అట్లీస్ట్ ఇవాళ ఆవిడ బతుకుండేదేమో అని అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, దాని గురించి ఒకసారి చెప్పండి. మా ఇది ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతను అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వ్యక్తం చేసిన అనుమానాల వలన మనకి తెలిసింది ఏంటంటే అతను చాలా బాగా చూసుకుంటాడు భార్యని. 2 పిల్లలు, 5 years and 2 years ఓల్డ్ బేబీస్. సో రీసెంట్గా 2 months క్రితమే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కొత్తగా వచ్చాడు. కాబట్టి వాళ్ళ గురించి మాకు పెద్దగా ఏమీ తెలియదు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అంతే కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో మనకు తెలియదు. సడన్గా ఇట్లా హత్య చేశాడంట అంటే ఎవరు ఏం చెప్పలేరు, అసలు అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు సడన్గా విని. సో ఇక్కడ అదే డీప్గా ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే వాళ్ళు తరచుగా గొడవ పడతారు. ఓనర్ వచ్చి మీరు ఖాళీ చేయండి ఈ 4th అంటే రేపటి నాడు మీరు వెకేట్ చేయాలి, మేబీ ఆయన హైదరాబాద్లో ఉంటారు, నేను వస్తున్నాను ఊరు అనే వరకు నిన్న జరిగిపోయింది. అంటే అతను ఇంటెన్షన్గానే షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న దగ్గర వేరే దగ్గర కూడా ఏవో గొడవలు. తెలిసింది ఏంటంటే ఈమెకు 24 hours డ్రింక్లోనే ఉంటుంది, డ్రింక్ చేసి ఉంటుంది. అతనే ఇద్దరు డ్రింక్లోనే ఉంటారని అక్కడ ఉన్న చుట్టుపక్కల నైబర్స్ చెప్తున్నారు. ఇక్కడ 2 ఉంటున్నారా, అతను కొద్దిగా తీసుకుని ఆమెకి ఫుల్ డ్రింక్ ఇస్తున్నాడా, ఫుల్ డే ఆమె డ్రింకింగ్లో ఉంటుంది అని అంటే నాకు వచ్చింది డౌట్. అంటే పిల్లలకి స్నానాలు చేయించడము, భోజనం పెట్టడము, వాళ్ళకి ఇంట్లో గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడము, ఇంట్లో ఎటు జెడ్ పనులన్నీ చేయడము, వంట చేయడము. ఆమె ఏ పని చేయదు, కూర్చుంటుంది అని మళ్ళీ 24 hours డ్రింకింగ్లోనే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరో వస్తున్నారు, కొంతమంది గెస్ట్లు వస్తుంటారు వెళ్తుంటారు, మధ్యలో ఆ అమ్మాయి పేరెంట్స్ తల్లి తండ్రి ఎవరో వస్తున్నారు పోతున్నారు. అలా వచ్చినప్పుడు తల్లి ఏదో తాగిస్తుంది, ఆ పాపకి తినిపిస్తుంది ఆ అమ్మాయికి అని చెప్తున్నారు. అంటే కూతురు కదా ప్రేమతోటి ఏదైనా చూసుకుంటుంది అనే ఇదిలో చెప్పారు. అయితే ఇక్కడ ఇతను 2 మధ్యలో తరచుగా గొడవలు ఎందుకు అవుతున్నాయి, మొత్తం పనంతా అతనే ఎందుకు చేస్తున్నాడు. 3rd point ఇవాళ చనిపోయింది, వాట్ ఈస్ ద రీజన్ అని అంటే కొంత అనుమానం వ్యక్తం చేశారు నైబర్స్. అన్ని చూసిన మీద కన్ఫర్మ్గా అర్థమవుతుంది ఆ అమ్మాయితో ఏమన్నా వ్యభిచారం చేయించాడా. ఇప్పుడు ఇంతకుముందు కూడా అక్కడ అలా చేయించాడా, అక్కడ గొడవ పడ్డారా, ఏమన్నా అల్లరయ్యిందా. సో ఇల్లు షిఫ్ట్ చేసి ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చేసినప్పుడు కొత్త కదా ఎవరికి తెలియదు, నార్మల్గానే ఎవరు పట్టించుకోరు సిటీలో కాబట్టి ఎవరిది వాళ్ళే డోర్లు వేసుకొని ఉంటారు. ఎప్పుడో కొద్ది రోజులకి మనకి చూడగా అనుమానం వస్తుంది ఎవరికైనా. అప్పుడు సంగతి చూసుకుందాంలే. ఇప్పుడు తప్పు ఎప్పుడైనా సరే బయటకు వస్తూనే ఉంటుంది కదా, పొగ అనేది బయటకు రాకుండా ఎలా ఉంటుంది కదా, ఎంత పెద్ద కోట అయినా పొగ ఎట్లా ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. అలాంటి చిన్న ఇళ్లలో నుంచి గొడవలు బయటకి వస్తాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఆ అమ్మాయి గొడవ పడేది, తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యేది, ఆమెను కూర్చోబెట్టి తిండి పెట్టేవాడు, మధ్యాహ్నం వరకు ఎవరెవరో వస్తుంటారు, ఒక్కొక్కసారి 4 members, ఈవినింగ్ టైంలో కూడా వస్తారు. ఈవినింగ్ టైంలో వచ్చిన వాళ్ళు మాత్రం స్టే, నైట్ ఉంటారు, అందరూ అబ్బాయిలే. అబ్బాయిలే. మరి మార్నింగ్ వాళ్ళు బ్రష్ చేయడము, ముఖం కడుక్కోవడం లాంటివి అక్కడ చేస్తూ ఉంటారు అనేది వాళ్ళు చెప్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఏంటంటే ఇతను పక్కాగా ఏదో నడుపుతున్నాడు. డే టైం ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళేమో నైట్ వరకు వెళ్ళిపోతారు, నైట్ వచ్చిన వాళ్ళు
మార్నింగ్ వరకు ఉంటారనేది. అంటే కంటిన్యూస్గా ఈ అమ్మాయితో ఏదో చేయిస్తున్నాడు, దానికోసం ఆ అమ్మాయిని డ్రింక్లోనే ఉంచుతున్నాడు కాబట్టి మొత్తం పనులన్నీ అతనే చేస్తున్నాడు. ఒక అడిక్షన్ లాగా, ఒక ఆమెని ఒక మత్తులో ఉంచుతున్నాడు. ఆ అమ్మాయికి ఎప్పుడో మత్తు విడిపోయినప్పుడు, ఎంత మత్తు విడినా విడకపోయినా తనకి జరుగుతున్న విషయాలు ఆ అమ్మాయికి తెలుస్తూనే ఉంటాయి, కానీ ఎదుర్కొనే శక్తి ఆమెకి లేదు. తాగి ఉండడం వల్ల ఆ అమ్మాయి మళ్ళీ మత్తుగా పడిపోవడం. అంటే తను కంటిన్యూగా మధ్యలో ఆమెకి డ్రింక్ ఇస్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. ఆమె అల్లరి చేయకుండా, అరవకుండా, ఎదురు తిరగకుండా. కానీ ఏదో ఒక సమయంలో ఆ అమ్మాయికి వస్తుంది కదా, అవును, కొంచెం అది మత్తు విడిపోవడము, ఖాళీ సమయంలో ఎప్పుడైనా వస్తుంది. వచ్చినప్పుడు గొడవ అవుతుంది, నాతో ఎందుకు ఇలా చేయిస్తున్నావు లాంటి గొడవలు అవుతున్నాయి. గొడవలు అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏదో కొత్తగా వచ్చారు కదా మేము పట్టించుకోలేదు, భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉంటుంది, అదే గొడవ అనుకున్నాము అని చెప్తున్నారు. జనరల్గా అంతే, కొంతకాలం అయితే తప్ప మైండ్ స్థిరంగా ఆ గొడవ మీదకి వెళ్ళదు ఎవరికి. జనరల్గా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఏదో అరుచుకుంటున్నారు, కొత్తగా వచ్చారు ఎందుకు అరుచుకుంటున్నారు అనుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. దాంతో గొడవలు అవుతున్నాయి, ఈ అమ్మాయి ఎదిరిస్తుంది. తర్వాత మేబీ వ్యాపారం చేయించడం అనేది నిజమైతే కనుక వ్యాపారం డిస్టర్బ్ అవుతుంది, కంటిన్యూ అవ్వటం లేదు అనేది అతనికి కోపం. ఈ గొడవలు ఈజీ మనీకి అలవాటు పడిపోయాయి కాబట్టి ఇంకా లాభం లేదు, ఇది ఇల్లు మార్చినా సరే ఇక్కడ అల్లరి చేస్తుంది, ఇక్కడ కూడా నేను అల్లరైపోతాను అని చెప్పి బయటకు వచ్చి ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడట. తర్వాత ఒక రోజున ఏమని కాళ్ళు చేతులు కట్టేసి పీక కట్ చేసి చంపాడని పుట్టిన పాప, 5 ఏళ్ల పాప కూడా చెప్తుంది, మా నాన్న ఇలా చేశాడు అని. పిల్లలకి ఏం తెలీదు అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళ మైండ్ లో బాగా ప్రింట్ అవుతాయి, ఎందుకంటే మొత్తం ఎంప్టీగా ఉంటుంది వాళ్ళ మెమరీ బ్యాగ్స్ మొత్తం, అందులో బాగా ఫీడ్ అవుతాయి, అన్ని ఫుల్ అవుతాయి అనమాట. ఆ మెమరీస్ బాగా చనిపోయే వరకు గుర్తుంటాయి వాళ్ళకి. తర్వాత మనకి ఏజ్ లో ఏమి గుర్తుండవు, ఒక 10 days అయిన తర్వాత మనం మర్చిపోతాం. కానీ ఆ ఏజ్ లో మీకైనా నాకైనా ఆ ఏజ్ లో జరిగినవి మనం చనిపోయే వరకు గుర్తుంటాయి అవి, ఎందుకంటే స్టార్టింగ్ విషయాలు కదా, బాగా మెమరీ ఉంటుంది అప్పుడు. సో ఈ పిల్లలకి కూడా కళ్ళల్లో అవే తిరుగుతాయి రేపొద్దున. కాబట్టి ఆ పాప చెప్పింది తప్పేమీ కాదు, ఆ అబద్ధమేం కాదు. ఆ పాప కళ్ళ ముందే ఇలా మా నాన్న మా మమ్మీని ఇట్లా చేశాడని చెప్పి క్లియర్గా చెప్తుంటే అసలు అది ఏంటో కూడా తెలియదు ఆ పాపకి. మామూలుగా చెప్తుంది, ఏడవటం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు ఆ పాపకి, ఇదిగో ఇలా జరిగిందని చెప్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈజీ మనీ, బాగా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. మేబీ అతను కూడా ఏమన్నా తాగుబోతేమో మనకు తెలీదు. ఈజీగా కూర్చుని నేను సోమరపోతనంగా నేను సుఖపడాలి, నా భార్య అందంగా ఉంది, ఇంట్లో కూర్చుని ఖాళీగా ఏం చేస్తుంది, చూడడానికి ఇన్నోసెంట్ గా చాలా బాగుంది, నేను అసలు నమ్మలేదు ఈ పెళ్ళామా అంటే. అసలు అట్లా తయారు చేసేస్తున్నారు మంచిగా ఉన్న అమ్మాయిల్ని. ఇప్పుడు కాదమ్మా, ఇలాంటి వాడి చేతిలో ఆ చిన్న పిల్లని పెడితే ఆ పిల్లకు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లని కూడా అలా చేయడానికి గ్యారంటీ ఏం లేదు. ఖచ్చితంగా చేస్తాడు, చూసాం కదా, చాలా చూసాం మనం, చాలా వరకు చూసాం ఇలాంటివి. కాబట్టి వీడేంటంటే ఖాళీగా కూర్చొని ఏం చేస్తుంది ఇంట్లో, మరి నువ్వు ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నావు, నువ్వు ఖాళీగా కూర్చొని నువ్వు చేస్తున్నది అదే కదా, కూర్చొని తింటున్నావు. ఇల్లు ఎలా గడుస్తుంది, ఇద్దరు పని చేయరు, మరి ఇల్లు ఎలా గడుస్తుంది అనంటే ఇలాగే గడుస్తుంది. ఈ అమ్మాయి మీద సంపాదించిన డబ్బులతో రోజుగారీ నడుపుతున్నాడు. మరి ఇది వాడు ఎంత దరిద్రుడో చూడండి. కనీసం ఆ అమ్మాయి అయినా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకో ఎవరో ఒకరికి షేర్ చేసుకుని ఉండుంటే అట్లీస్ట్ ఇలా ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. ఇక్కడ వరకు మేబీ చెప్పి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏదో అడిగి ఉండొచ్చు, ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది, అడిగి ఉండొచ్చు. అమ్మో ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి చంపేసి ఉంటాడు. ఇప్పటి వరకు చెప్పలేదు, బయటకు రాలేదు విషయాలు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి గొడవ అవుతుంది. గొడవ అయితే నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి, ఇప్పుడైనా వెళ్తావు కదా, ఇప్పుడైనా వెళ్తాడు. అందుకనే ఎప్పుడైతే హెచ్చరించారో అట్లీస్ట్ అప్పుడైనా తన తప్పు తెలుసుకుని మానేసినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఇష్టం లేకుండా ఇప్పుడు నువ్వు అన్నట్టు లీగలైజ్ చేసిన తర్వాత ఇంకా బాధే ఉంది వీళ్ళకి. ఈ రకంగా హింస పెట్టి అమ్మాయితో వ్యాపారం చేయించాల్సిన అవసరం లేదు. ఇష్టమైతే నువ్వు చేయించుకో. అయితే ఇది లీగలైజ్ కాదు. అవును, ఒక కంపెనీ పెట్టడము, ఒక ఇంట్లో బిజినెస్ లాగా చేయడం అనేది లీగలైజ్ కాదు, ఇది చట్ట విరుద్ధం. ఎవరైతే వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వెళతారో ఎవరి దగ్గరకైనా అది లీగలైజ్ చేశారు తప్ప నువ్వు ఇలా వ్యాపారం పెట్టుకుంటాను,
భార్యతోనే కావచ్చు, ఇంకొక నలుగురితోనే కావచ్చు, నువ్వు వ్యాపారం చేస్తానని అంటే మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, ఇది శిక్షార్హులు అని కోర్టు కరాఖండిగా తేల్చి చెప్పిన విషయం. అయినా ఇలాంటి బుద్ధి లేని వాళ్ళకి, మూర్ఖులకి అటువంటి న్యూస్ చెవులోకి కూడా వెళ్ళాం వీళ్ళకి. ఎందుకంటే లోకజ్ఞానం, జనరల్ నాలెడ్జ్ వీళ్ళు తీసుకోరు, అస్సలు తీసుకోరు. ఎక్కడో ఏదో లీగలైజ్ అయింది అనే మాట వినపడింది అనుకో, అదొకటే పట్టుకుని లీగలైజ్ అయిందని బ్యాండ్ కొట్టుకుంటూ ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అంతేగాని ఏది లీగలైజు, ఏది కాదు, మనం ఎలా ఎటు వెళ్తే ఏమి మన మీదకి వస్తుంది అనేది ఆలోచించే పరిస్థితి వాళ్ళకి ఉండదు. అంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి, ఉండదు. ఆ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయరు. అది చదువుకున్న వాళ్ళవని, చదువుకోని వాళ్ళవని. ఇందాక నువ్వు అన్నావు చదువుకున్న వాళ్ళు కూడా. చదువుకున్నంత మాత్రాన జనరల్ నాలెడ్జ్, లోకజ్ఞానం తీసుకోవాలని ఏముంది రూల్ ఇక్కడ? తీసుకోడు వాడు. నాకు అవసరం లేదంటాడు. అదంటే బ్రేక్ఫాస్ట్ చేసినంత ఈజీగా మటన్లు చేసేస్తున్నారు. ఇంతకు ముందు పూర్వకాలంలో ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు అని విన్నాం, ఇప్పుడు చంపేస్తున్నారు. అప్పుడు కేవలం ఇంట్లో జరిగిన తప్పొప్పులకి మగ అధికారం చూపించుకోవడానికి నా మాట చెల్లాలనే ఇదితోటి కొట్టేవారు. ఇప్పుడేంటి ఇలా తయారైంది, రకరకాలుగా అక్రమ సంబంధాల మీదనే ఎక్కువ నడుస్తుంది. ఇది మనం మాటలతో దారుణం అని, ఒక దుర్మార్గం అని చెప్పుకుంటే సరిపోదు. వీళ్ళకి ఏదైనా గట్టి యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు వాడిని అనుకుందాం, గట్టి యాక్షన్ తీసుకున్నారు, ఉరి శిక్ష వేశారు, లేకపోతే ఇంకోటి వేశారు. కానీ ఇక్కడ జీవితం పోయిందిగా. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడైనా సరే కండిషన్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు ఆ పిల్లని తీసుకెళ్లిపోవాలి. వాళ్ళు ఎటువంటి మూర్ఖులు అవుతారంటే తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతే కాపురం పోతుంది. ఇది ఏమన్నా కాపురమా? అదే కదా. ఇది ఎటువంటి కాపురం అని అనుకోవక్కర్లేదు. అవును. ఏమ్మా సర్దుకు బొమ్మ, ఏం ఉండదులే, అబ్బాయి మారతాడులే, ఏం అవ్వదులే, నువ్వేమన్నా అపోహ పడుతున్నావేమో, ఇలాంటి ఏదో మాటలు చెప్పి సరిపెట్టి చెప్పి వెళ్ళిపోతారు. ఎప్పుడు చెప్పాలి సర్దుకుని పొమ్మని? భర్తతో గొడవ పడద్దమ్మా, మంచి పద్ధతిలో కాపురం చేసుకో, ఆ ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్య భర్తని పిల్లల్ని దూరం చేసుకుని జరుగుతున్నాయి కదా, అలాంటివి జరగకుండా ఉండే విధంగా పెళ్ళైనప్పుడు పంపించేటప్పుడు కాపురానికి మంచి మాటలు చెప్పి సర్దుకుపోవాలమ్మా అనాలి. తర్వాత చిన్న చిన్న విషయాలు ఏమన్నా వస్తే కూడా సర్దుకుపోమ్మా అని చెప్పాలి. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని బయటికి తెచ్చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మా మీద పడిపోతుంది భారం, మీ మీద వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయికి ఏదైనా ఉపాధి చూపించవచ్చు, మీరు మీ మీద వేసుకుని మీ ఇంట్లోనే పెట్టుకోవాలని మీకు అంత భారం అయిపోతే, మీరు కని పెంచి ఇన్నేళ్ళు ఇంట్లో పెట్టుకున్న మీకు భారం అయిపోయిందా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటే? సరే, ఒక పాయింట్ దగ్గర నేను యాక్సెప్ట్ చేస్తా, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చూడలేరు, ఈ అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వలేరు, కాబట్టి ఆ అమ్మాయికి ఏదైనా ఉపాధి కల్పించవచ్చు బయటికి తీసుకెళ్ళి. తల్లిదండ్రులు మేల్కోవాలి. ఇలాంటి తెలిసింది కాబట్టి తల్లిదండ్రులకి ఏదో అల్లరి జరుగుతుంది, సమస్య ఉంది, ఏడుస్తుంది కూతురు అన్నప్పుడు ఆ పిల్లని తీసుకెళ్లకుండా వీళ్ళు పెద్ద తప్పు చేశారని నేను ఇక్కడ అంటున్నా. ఏది అయినా కూడా ఇక్కడ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, తప్పు అందరి సైడ్ ఉంది. స్టార్టింగ్ లోనే ఖండించుంటే ఇంతవరకు వచ్చేది కాదు అని అనుకోవాలి. ఈ అమ్మాయి కూడా స్టార్టింగ్ లో ఖండించే ఉంటుంది, బాగా కొట్టి తిట్టి తాగుడు అలవాటు చేసి ఈ అమ్మాయిని కమిట్ చేస్తున్నాడు కాబట్టి ఈ అమ్మాయి ఇప్పటికీ ఎదురు తిరుగుతూనే ఉంది. మొదట్లో భయపడి ఉండొచ్చు, ఏదో మాయమాటలు చెప్పి ఉండొచ్చు, ఏదో అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేయడానికి ఆ అమ్మాయి ఇష్టపడటం లేదన్నప్పుడు నువ్వు మానేయాలి. నువ్వు మగాడు కష్టపడి తీసుకొచ్చి భార్య బిడ్డల్ని పోషించాలి. అలాంటిది నువ్వు కూర్చుని తింటున్నావు, నువ్వు ఇల్లు వాకిళ్ళు ఊడుచుకుంటున్నావు, ఆ అమ్మాయినేమో ఆ పనికి, ఒకవేళ అది నిజమైతే గనక అది చాలా తప్పు. సో ఇలాంటివి జరిగినప్పుడు అంటే ముందే ఖండించాలి, ఇష్టం లేకపోతే ఏ పోలీస్ కంప్లైంట్ పెట్టాలి. కానీ అలా లోపల గొడవలు పడతాయి. అంటే ఇంతకి తెగించిన వాళ్ళు చంపడానికి కూడా వెనకాడరు అనేది మనం గ్రహించాలి. అంటే ఇక్కడ ఒక విషయం, ఆ అమ్మాయి అలాంటివి చేస్తుందేమోనని ఫుల్ ఎప్పుడు తాగిస్తున్నాడు, అది ఎప్పుడు తాగించే ఉంచుతున్నాడు. గమనిస్తే అన్ని రకాలుగా ఆమెను ఎంత డౌన్ చేయాలో అలా డౌన్. ఇంకేమవుతుంది, డ్రౌజీగా ఉన్నప్పుడు మనిషి లేవలేదు, ఎటు కదలలేదు కదా, కూర్చోబెట్టి అన్నం పెడతాడంట. ఇంకా ఆ అమ్మాయి లేచేళ్ళు పెట్టుకోవడం తినడం ఏమి ఉండదు, ఇది బాడీ తూలుతూ ఉంటుంది. తాగిస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయం అది. ఎప్పుడు ఫుల్ డ్రింకింగ్ లో ఉంటుంది అమ్మాయి అని చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ పనిష్మెంట్లన్నా కొంచెం స్ట్రిక్ట్గా ఇప్పుడు అదర్ కంట్రీస్లో విధించినట్టు శిక్షలు విధిస్తే అట్లీస్ట్ అలాంటివి చూసినప్పుడైనా జనాలు ఇలా చేయకుండా ఉంటారేమో అని అనుకోవాలి. ఈ అమ్మాయి కూడా Day 1 లోనే పారిపోయి రావాలి బయటికి. ఇంతకాలం ఎందుకు ఉంది అక్కడ? సరే, ఫస్ట్ డే ఫుల్ డ్రింక్ చేయించినా రెండో రోజు పారిపోయి రావాలి. పిల్లల తర్వాత సంగతే, నువ్వు ముందు వచ్చేయాలి బయటికి. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన మెళకువలు ఇవి. నీకు ఒకవేళ ఇలా జరుగుతుందని అనుకున్నప్పుడు Day 1 నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు
తప్పనిసరి పరిస్థితిలో నేను బలవంతం చేసో బెదిరించో తాగించో నీతో ఫస్ట్ రోజు ఆ పని చేయించాడు అని అనుకుంటే కనుక సెకండ్ డే నాడు నువ్వు పారిపోయి రావాల్సు, వచ్చి ఇమ్మీడియట్ గా కేసు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టచ్చు, లేదా నీ పుట్టింటికో మీ అన్నదమ్ముల ఇంటికి ఎవరుంటే వాళ్ళకి పారిపోవాలి, అక్కడ ఉండకూడదు. ఆడపిల్లలు ధైర్యంగా తమను తాను సేవ్ చేసుకోవాలి. సో ఏదేమైనా ఇలాంటి కేసులు అన్నీ కూడా అంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఉన్నా అనే దానికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇలాంటివి జరగకూడదని మనం ప్రతి వీడియోలో కోరుకుంటాం, బట్ నెక్స్ట్ డే మార్నింగే ఇంకోటి జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా అన్నీ అందరూ చూసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. థ్యాంక్ యూ సో మచ్ కదండి.